ప్రస్తుతం మనతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈ అంటే పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కూల్చే అంటే బాంబులు పెట్టి కూల్చే ప్రయత్నం జరుగుతుంది, కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. ఎలా చూడొచ్చు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది ఒక ఐపీఎస్ ఆఫీసరు. అతను ప్రపంచ ఒక మేధావి అని చెప్పి మనం ఇంతకుముందు గతంలో అనుకునేది. తన ఎంత అజ్ఞానో తెలుస్తూ ఉన్నది. ఒక ప్రాజెక్ట్ అనేది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ కాళేశ్వరం అనేది కుంగిపోవడం జరిగింది. కుంగిపోయినటువంటి ప్రాజెక్టును పట్టుకొని అప్పుడే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే కుంగిపోయినటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పేల్చేసింది అనేది ఇదైతే చాలా పచ్చి అబద్ధము. అలాంటి మాటలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేతాడు, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసినటువంటి మాటలు కాదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. అలాంటి తప్పుడు మాటలు మళ్ళీ ఎప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నాం. కాళేశ్వరం మోటార్లు కూడా పేల్చే కుట్ర చేస్తున్నారని హరీష్ రావు అంటున్నారు. ఎందుకంటే అక్కడ పంపులు ఆఫ్ చేసి ఆన్ చేస్తే అవి పంపులు మొత్తం పేలిపోతాయి, అంటే కాలిపోతాయి. సో వాటిని ఆ విధంగా చేయకుండా వాటర్ నింపాలి అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. ఎలా చూడొచ్చు? వారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళు తప్పిదం చేసిండ్రు. వాళ్ళు తప్పిదాన్ని కప్పిపించుకోవడం, వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వారి సొంత కుటుంబం కోసం ఏదైతే కట్టి ఉన్నారో అంచనాలను మించి కూడా ఏదైతే ఆ రోజు చేవేళ్ల చేవేళ్ల అయితే ఉన్నదో ప్రజలకు కానీ ఆ రోజు తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టు నిడిచిపెట్టి ఒక కుటుంబం కోసము కమిషన్ల కోసం ఏర్పడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కప్పిపించుకోవడానికి వారు చేసినటువంటి తప్పులని చేయడానికే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది వారు మాట్లాడినటువంటి మాటలు నిజం కాదని చెప్పినట్టు నగ్న సత్యం. అంటే ఈ వానాకాలం వరికి సంబంధించి కూడా యూరియా సఫిషియెంట్గా లేక రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మీ తాండూరు నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే రైతులకు యూరియా సప్లై చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, విఫలమైంది, వాటర్ ఫ్లాప్, రైతులు మోసం చేసింది కాంగ్రెస్ అంటూ కూడా కేటీఆర్, హరీష్ రావు విమర్శిస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఒక రైతు బాంధవునిగా, నేను ఒక రైతు పక్షపాతిగా, నేను కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఒక డీసీబీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తిని, రైతులకు మా తాండూరు నియోజకవర్గంలో కానివ్వండి, వికారాబాద్ జిల్లాలో కానివ్వండి ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. మా దగ్గర ఎక్కడ కూడా రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు లేవు. ప్రతి రైతుకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా యూరియా గత సంవత్సరం కొద్దీ ఈ ఆగస్టు మాసంలో కానివ్వండి, జూలై మాసంలో కానివ్వండి ఎంతైతే మనకు యూరియా సప్లై అయిందో, ఎంతైతే ఆ రోజు అమ్మకం జరిగిందో దాని కొద్దీ 10 బస్తాలు ఎక్కువనే ఈరోజు అమ్మడం క్వాంటిటీ తీసుకురావడం జరుగుతూ ఉన్నది. జిల్లాకు అలాట్మెంట్ కూడా చేపించడం జరిగింది. గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ మాసంలో జూన్, జూలైలో, ఆగస్టులో కానివ్వండి ఎవ్రీ మంత్లో ఏ విధంగా అయితే అప్పుడు స్టాక్ వచ్చిందో దాని కొద్ది రెట్టింపు స్టాక్ ఈరోజు మన జిల్లాకు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. రైతాంగానికి ఎందుకంటే కొద్దిగా అయిపోతుంది అనేటప్పుడు అందరూ కూడా అవసరం లేనిది కూడా ఎక్కువ రైతాంగం తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు కనుక దాంట్లో షార్టేజ్ కనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా షార్టేజ్ అంటే మనకు అలాట్మెంటు దాంట్లో చూస్తే బీజేపీ వాళ్ళు వాస్తవంగా ఉన్నటువంటి సప్లైకి మనం ఏదైతే ఇండెంట్ పెడతా ఉన్నామో దానికి సరిపోయినటువంటి స్టాక్ని వాళ్ళు సప్లై చేయలేకపోతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి బీజేపీ వాళ్ళు రైతులకు ఏ విధంగా వాళ్ళని వివక్ష చేయాలా, రైతులను మోసం చేయాలా అనే విధంగా ఈరోజు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంటు టైం మీద మనం అడిగినంత యూరియా పంపించకపోవడం వాళ్ళ తప్పిదంగా భావిస్తూ ఉన్నాం. అంటే ఎందుకు రైతులకు ఎందుకు ఇవ్వడానికి బీజేపీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏమైనా అక్కస్తాయంటారా? ఎలా చూడొచ్చు? మన గౌరవ మంత్రి గారు కూడా ఇప్పటికే సంబంధిత మంత్రి గారిని పోయి అడగడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నుంచి అధికారులు కూడా రఘునందన్ రావు గారు కానివ్వండి అడగడం జరిగింది. ఇప్పుడే మేము 2 రోజుల ముందు మంత్రి గారిని కూడా మాట్లాడడం, దీనిపైన డిస్కషన్ చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దగ్గర నోటీస్కు తీసుకుపోవడం జరిగింది. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా సెంట్రల్కి పోయి సంబంధిత అధికారులని మాట్లాడి, మినిస్టర్స్ని కూడా మాట్లాడి మనకు కావాల్సినటువంటి యూరియాని తప్పకుండా సరఫరా చేసే విధంగా తను చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే కొడంగల్ మీకు దగ్గరలో ఉంటుంది, తాండూరు, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ రైతుల భూములు బలవంతంగా లాక్కొని రైతులకు అన్యాయం చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎలా చూడొచ్చు? రైతులను ఎక్కడ కూడా బలవంతంగా తీసుకునే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలే. కొంతమంది ప్రతిపక్షాలు కావాలని చెప్పి వాళ్ళు ఏదోటి మసిపూసి మారడిగా వేయాలా, ఈ గవర్నమెంట్ని ఏ విధంగా బదలాం చేయాలనో అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈరోజు
ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక్క కొడంగల్లోనే లగచర్లనే జరగలేదు, దేశమంతటా రాష్ట్రమంతటా ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది. అక్కడ జరిగేటట్లే ఈరోజు వాళ్ళే మాకు చాలా రోజులకు మహబూబ్నగర్ అదృష్టమా ఈరోజు మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, మా దగ్గర ఇండస్ట్రీస్ రావాలా అని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఇష్టపూర్వకంతో ఇస్తూ ఉన్నారు. రైతులు కొంతమందిని కిరాయి వాళ్ళని హైదరాబాద్లో ఉండేటటువంటి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు ఒక మ్యానిపులేట్ చేసి ఆ విధంగా ఎక్కడైతే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆ విధంగా చేస్తే మాకు ఏదో ప్రతిపక్షాలకు మా ఉనికి మేము చాటుకుంటాం, మేమే నిజమైనటువంటి దాన్ని వాళ్ళు ఉనికిని చాటుకోవడానికే ప్రతిపక్షాలు ఆ విధంగా చేస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆడ గ్రౌండ్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ నియోజకవర్గంలో వారు డెవలప్ చేయాలనుకుంటే మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి వారు ఇండస్ట్రీస్ రావాలా, ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఉద్దేశంతోనే వాళ్ళు ల్యాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు చివరికి చెప్పండి, రైతులు యూరియా కోసం క్యూలు కడుతున్న రైతులకు మీరు ఏం చెప్తారు? దయచేసి నేను రైతాంగానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఆధారబాధారగా ఏదో అయిపోతుందని చెప్పి అవసరం లేకుండా మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అవసరం వరకే మీరు తీసుకోండి, ఎక్కువ తీసుకపోయి స్టాకులు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. మీకు అందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ మంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా రోజు అధికారులతో చర్చిస్తూ ఉన్నాం, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ రైతాంగానికి అవసరం ఉన్నదని చెప్పి రోజు 1 అవర్ ఫస్ట్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి దగ్గరతో కూడా ఇది చర్చలు జరపడం మినిస్టర్ గారు కూడా చర్చలు జరిపినని కూడా మాకు 2 రోజుల ముందే మంత్రి గారు చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే ఖచ్చితంగా మరొకసారి రైతులకు ఇబ్బంది ఉన్నటువంటి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారిని కేంద్రంలో ఉన్నటువంటి కన్సల్ట్ మినిస్టర్తో కూడా చర్చించి మనకు యూరియా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది రానివ్వం. ఈరోజు ప్రజాప్రతినిధుల కార్యక్రమానికి గాంధీ భవన్కి వచ్చారు, మీకు అంటే ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఆ ఫిర్యాదులని ఏ విధంగా పరిష్కరిస్తారు? తప్పకుండా గత 10 సంవత్సరాల నుంచి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పరిష్కరించినటువంటి పాపాన ఎక్కడ కూడా పోలేరు. ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. మాకు గాంధీ భవన్కి పోయినా ఒక నాయకుని దగ్గరకు పోతే మా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాయని పరిష్కారం దొరుకుతుందని చెప్పి వాళ్ళు రావడం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా ఇవ్వడం జరగలేదు కనుక ఇప్పుడు ఎక్కువ కూడా నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మాకు ఇండ్లు లేవు, 10 సంవత్సరాల నుంచి ఇండ్లు రాలేవు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ మాకు ఇల్లు వస్తుందని చెప్పి ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతోనే మేము వచ్చినామని చెప్పి ఈరోజు చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ పిసిసి అధ్యక్షుడు గారు కానివ్వండి, ఈరోజు ఈ ప్రజాపాలన పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే కాన్సెప్ట్ పెట్టినరో ప్రజలు సంతోషంగా ఉన్నారు. వారి సంతోషమే మాకు లీడర్లుగా, మా ఎమ్మెల్యేగా మాకు సంతోషం అనిపిస్తూ ఉంది. తప్పకుండా వారికి సేవ చేయడం, వారు వచ్చినటువంటి సమస్యలు తెలుపుతూ ఉంటే వారి సమస్యలను పరిష్కరించినప్పుడు కూడా చాలా ఆనందం కలుపుతూ ఉన్నది. చాలా శుభసూచకం ఇలాంటి వేదిక, ఇలాంటి పెట్టినందుకు. మొత్తంగా యూరియాకి సంబంధించిన ఏదైతే షార్టేజ్ని కావాలని క్రియేట్ చేస్తుందో ఖచ్చితంగా అందరికీ సఫిషియెంట్గా సప్లై ఉంది, కానీ స్టాక్ కోసమే పెద్ద ఎత్తున రైతులు వచ్చి అక్కడ ఆ గుమిగూడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా అందరికీ యూరియా అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందిస్తాం. కానీ షార్టేజ్ని అంటే కేంద్రంలోని బీజేపీ యూరియాని తగ్గించి పంపించడంలో కుట్రలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఏదైతే 8 మంది ఎంపీలు ఈ యూరియాని రాష్ట్రానికి రావాల్సిన వాటాను తెప్పించేందుకు ప్రయత్నం చేయాలి. మరొకవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా వాళ్ళ హయాంలో కట్టిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళ హయాంలో కూలిపోయింది. కాబట్టి కావాలనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుద్దని కూడా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.